ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. నా కృప నీకు చాలును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని కృప మనకు ఎంతో శ్రేష్టమైనది, చాలు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన ఎడల దేవుడు నిత్యం కృప చూపే దేవుడే అంటున్నాడు. మన ఎడల కనికరము చూపించే దేవుడే అంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. మనము దేవుని ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవుని సేవించే వారిగా మనం ఉండాలి. దేవుని వెంబడించే వారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని అనుక్షణం కాపాడే దేవుడే అంటున్నాడు. మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు, మనల్ని పోషించే దేవుడే అంటున్నాడు. కరువులో దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. ప్రతిదినం మనం దేవుడితో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడు ఇస్తున్న మేలను బట్టి ప్రతిదినం దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. దేవుని మనం గణపరిచేవారిగా మనము ఉండాలి. తగిన కాలంలో దేవుడు వాగ్దానమును నెరవేర్చే దేవుడు అంటున్నాడు. మాట ఇచ్చి నెరవేరుస్తాడు. కరుణా కటాక్షములను దేవుడు మన ఎడలా చూపించే దేవుడు అంటున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చే దేవుడే అంటున్నాడు. తన అనాది సంకల్పం చొప్పున దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. మన దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడే అంటున్నాడు. సమస్తమును దేవుడు జరిగిస్తాడు. నలిపి పరిమళింపజేసే దేవుడే అంటున్నాడు. విరిచి ఆశ్రయించే దేవుడే అంటున్నాడు. మనల్ని అన్ని విషయాల దేవుడు దీవిస్తాడు. అనేకులకు ఆశీర్వాద కారకులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. నిత్యము మన ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడు. నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడే అంటున్నాడు. మనల్ని దర్శిస్తాడు. మనకున్న బాధనన్నీ కూడా దేవుడు తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు దయచేసే దేవుడే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా మేడల తండ్రి నాయన కృప చూపుతున్న దేవుడో ప్రభా. అయా తండ్రి స్తోత్రం, నీ కృప ప్రేమకు చాలునని చెప్పిన దేవుడో నాయన. అయానికి స్తోత్రాలు నాయన. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ప్రభా అయా అనుకూలంగానూ మార్చే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. సమస్తమును జరిగించే దేవుడవు నాయనకి స్తోత్రాలు ప్రభా. అయా విరిచి ఆశ్రయించే దేవుడవు నాయన. అయా నలిపి పరిమళింప చేసే దేవుడవు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. మాకు కావాల్సిన ప్రతి అక్కరాలు కూడా నువ్వు తీర్చే దేవుడు, మీరు పోషించే దేవుడవు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. పట్ల తన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. అయా తన సూచక్రియలు, మహత్కార్యములు చేసే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మెడల నాయన నిత్యం తండ్రి కృప చూపిస్తున్న దేవుడు, కరుణా కటాక్షములను తండ్రి అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా చూపిస్తున్నావు. దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. మేము కూడా ప్రభా నాయన తండ్రి నిన్ను సేవించే వారిగా ఉండాలి. ప్రతిదినంతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా. నిన్ను వెంబడించే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా. యేసయ్య మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించినాయని నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యుడర్తిగా మడల కృప చూపిస్తున్న దేవుడు అంటున్నాడు. ఈరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.